హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఈ రోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో అయితే చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్ లో కవితను ఉద్దేశించి కవిత కేసీఆర్ వదిలిన బాణం అనేది విమర్శించారు. కవిత ఒక కన్ఫ్యూజన్ లో ఉండి రాష్ట్ర ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని అయితే మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి కేసీఆర్ ని ఉరి తీయాలి అన్న మాటలు అయితే మాట్లాడడం జరిగింది. మరి ఆ మాటలకు కవిత స్పందిస్తూ నా రక్తం మరుగుతుందని మాట్లాడుతున్నావు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ నాన్న నిన్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా లేక బయట ఉన్నావా అనేది అర్థమైతలేదు. మరి ఈ క్రమంలోనే కేటీఆర్ ను మరియు హరీష్ రావును కూడా విమర్శించడం జరుగుతుంది. మరి వాళ్ళని కూడా ఉరి తీయాలన్న మాట్లాడితే నువ్వు ఎందుకు రెస్పాండ్ అవుతలేవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మాట్లాడారు. ఇక్కడ చూసినట్లయితే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో అయితే పాల్గొంటూ అన్ని నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉరిదీయాలి అన్న మాటలకైతే కవిత రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా లేకపోతే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించేసిర్రు, ఆ పార్టీ వాళ్ళని ఏమంటే నాకేంది అన్నట్టయితే ఉండలేదు. ఎందుకంటే అక్కడ తండ్రి ప్రేమ కూడా కావచ్చు కదా, తండ్రి ప్రేమ ఉండి కూడా వాళ్ళ తండ్రిని ఒక మాట అనేసరికి ఆమెకు ఎవరికైనా ఇప్పుడు ఆమె ప్లేస్లో ఎవరున్నా ఇప్పుడు మీరున్నా కూడా మీ నాన్నని ఎవరైనా ఏమన్నా అంటే మీరు ఊరుకుంటారా? మీరు కూడా రెస్పాండ్ అవుతారు. ఆమె కూడా అట్లనే రెస్పాండ్ అయింది అనుకోవచ్చు కదా. దానికి కవిత ఇట్లా మరి ఈ పార్టీలో ఉందా ఆ పార్టీలో ఉందని మీరు క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. కవిత పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత జాగృతి జనంబాట కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళిన చోటల్లో ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి అన్యాయాలు చేసిరో మరి ఎట్లాంటి అక్రమాలకు పాల్పడ్డారో ఒక్కొక్క నాయకుడు ఎన్ని కబ్జాలు చేసిరో వాటన్నిటి గురించి ఒక్కొక్కటిగా అయితే బయట పెట్టడం జరిగింది. ఆమె ఎవరిని సపోర్ట్ అయితే చేస్తలేదు. ఈ రోజు కూడా ఆమె వాళ్ళ నాన్నని ఏమన్నదంటే కేసీఆర్ మీరు అసెంబ్లీకి రావాలి, మీరు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి నదుల జలాల గురించి మాట్లాడాలి, ఈ పిల్లకాకులు అయినటువంటి బబుల్ షూటర్లకు మీరు ఆ బాధ్యతలు అప్పచెప్తే పార్టీకి తీరని నష్టం కలుగుతుంది అని కూడా మాట్లాడారు. ప్రతిపక్ష అధినేతగా అసెంబ్లీకి వచ్చి మీరు వాటి గురించి మాట్లాడాలి, చర్చించాలి, మీరు ఇట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆమె ఎవరిని సపోర్ట్ చేస్తలేదు. కేసీఆర్ ను ఉరి తీయాలన్న దానికైతే కేసీఆర్ యొక్క కన్న కూతురుగా ఆమె తండ్రి కాబట్టి ఆ కూతురు స్థానంలో ఉంటే ఎవరైనా అట్లా రెస్పాండ్ అవుతారో దాన్ని మనం తప్పుగా తీసుకోవడానికి లేదు. ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ తండ్రి మీద ఉన్న ప్రేమ పోదు కదా, దాన్ని మనం వ్యతిరేకించకూడదు. ఈ రోజు కవిత మండలికి వచ్చి తన రాజీనామాను ఆమోదించుకోవడానికి కోసమే మండలికి వచ్చినా అని చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కవిత మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వాళ్ళ తండ్రిని మాట్లాడినందుకే ఆమె రెస్పాండ్ అయింది తప్ప ఆమె కూడా అంటుంది కదా మా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఇది తప్పు అని ఆమె మాట్లాడుతుంది కదా. మీరు ఆమె మాటలకు మీరు కౌంటర్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆమె ఒక కూతురు స్థానంలో వాళ్ళ తండ్రిని ఎవరేమన్నా రెస్పాండ్ అవుతారు, ఎవరైనా రెస్పాండ్ అవుతారు. మీరైనా నేనైనా వాళ్ళ తండ్రిని ఎవరైనా ఏమన్నా అంటే ఎవరైనా ఆ స్థానంలో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఆమె రాజకీయ నాయకుడుగా చూడకుండా తన తండ్రి కాబట్టి రెస్పాండ్ అయింది. అదే క్రమంలో రాజకీయ నాయకుడిగా ఉద్దేశించి కూడా అసెంబ్లీకి రావాలి, చర్చలో పాల్గొనాలి, ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఉండడం తప్పు అని కూడా ఆమె కేసీఆర్ ను తప్పు పట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదని, కవిత ఒక కూతురు స్థానంలో ఉండి తన తండ్రికి సపోర్ట్ చేసింది, తన తండ్రిని అట్లా మాట అనేసరికి కవిత రెస్పాండ్ అయిందని కొంతమంది విశ్లేషకులు అయితే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదండి ఈ రోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.